Hello everyone, so welcome to Manoday's YouTube channel. So in this video you'll get to see uggani or borugulu elagana పిలుస్తారు. సో వాటిని వెరీ సింపుల్ వేలో 15 మినిట్స్లో చాలా ట్రెడిషనల్ మెథడ్లో స్మాల్ టిప్స్తో నేను ఎలా చేయాలో నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ చూసారా, నేను వాటర్లో బొరుగులు అనేవి నానబెట్టుకొని ఇక్కడ బొరుగులు అనేవి వాష్ చేసుకొని మనం నీట్గా వాష్ చేసుకొని పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇక్కడ నేను ప్లేట్లోకి తీసుకున్న బొరుగులు ఉన్నాయి, చూపిస్తున్నాను. ఇక్కడ నేను మీకు ఒక టిప్ షేర్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక పౌడర్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది యాక్చువల్గా పప్పుల పొడి అంటారు. పప్పులు, ఎండుమిర్చి 2 అండ్ సాల్ట్, కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ పౌడర్ చాలామంది తిరువాతలో వేస్తారనమాట. తిరువాత పెట్టేటప్పుడే వేస్తే అలా వేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ బొరుగులు ఇలా ముద్దగా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మనం అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇట్లా ముద్దగా ఉన్నట్లు వచ్చేస్తుంది. అలా కాకోకుండా ఈ పౌడర్ నేను ఇప్పుడు నానబెట్టి తీసేసుకున్న బొరుగుల్లోకి ఇలా చల్లుకోవాలన్నమాట. ఇలా చల్లుకోవాలి. సో అప్పుడు ఈ పౌడర్ని అనేది అది పీల్చుకొని చాలా అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయన్నమాట. అప్పుడు మనకు ముద్దగా రాకోకుండా ఉంటుంది. తర్వాత పెట్టినప్పుడు కూడా ముద్దగా రాకోకుండా చాలా పొడిగా వస్తాయి అన్నమాట. సో అలాగా ఇలా నానబెట్టుకున్న బొరుగులు తీసేసిన తర్వాత ఈ పౌడర్ అనేది ఇలా చల్లుకోండి. ఇలా చల్లుకొని ఇలా మిక్స్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకోండి. అండ్ నేను పచ్చిమిర్చి ఒక 4 అండ్ టమాటా 1, ఆనియన్ 1. ఇందులో ఆనియన్స్ వెరీ టేస్టీ అండి. సో మీరు ఆనియన్స్ మంచిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా ఇబ్బంది లేదు, అవి వేగినప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తాయన్నమాట. సో నేను ఒకటి పెద్ద ఆనియనే తీసుకున్నాను అండ్ 4 పచ్చిమిర్చి అండ్ 1 టమాటో తీసుకున్నా. అండ్ నెక్స్ట్ స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకొని, సో ఇందులో ప్యాన్ కొంచెం వేడయిన తర్వాత సిమ్లోనే పెట్టుకోండి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అనేది వేసుకుందాం. చాలా ఎక్కువ వేసుకున్నా కూడా ఆయిలీగా అయిపోతాయి బొరుగులు, కొన్ని చాలా తక్కువ వేసుకోండి. అండ్ ఇందులో మనం తిరువాత గింజలు వేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ తిరువాత గింజలు, తిరువాత గింజలు వేగిన తర్వాత ఫస్ట్ నేను మిర్చి వేస్తున్నాను. ఈ మిర్చి పచ్చిగా ఉంటే చాలా బాగోదన్నమాట. ఫస్ట్ నేను మిర్చి వేస్తాను, తర్వాత నేను ఆనియన్స్, టమాటో యాడ్ చేస్తాను. సో ఈ మిర్చి అనేది ఇలాగా షేడ్ రావాలన్నమాట, అప్పుడే మనకు బాగా వేగినట్టు అర్థం. సో ఇలాగా మిర్చి అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ రావాలి, అంతవరకు వేయించుకోవాలి. సో
ఆనియన్స్ ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము టొమాటోస్ అనేవి యాడ్ చేసుకుందాం. సో ఇవి కూడా వేగాలన్నమాట. టొమాటోస్ కొంచెం టైమే పడుతుంది టమాటోస్. సో ఇలా వేపుకుందాం. వన్స్ టమాటోస్ కూడా వేగిపోయిన తర్వాత మనము ఇందులోకి పసుపు కొంచెం, సాల్ట్ కొంచెం, మంచిగా పసుపు కూడా కొంచెం వాసన రాకుండా మంచిగా వేగాలన్నమాట. చూసారా, తర్వాత ఇలా మంచిగా వేగిపోతుంది. వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం బొరుగులు యాడ్ చేద్దాం. సో మనం బొరుగులు ఇక్కడ ఉన్నాయి. సో ఈ బొరుగులు అనేవి ఇందులోకి యాడ్ చేయాలి. సో ఇది నీట్గా కలిపేసుకుందాం. అంతే అండి, చాలా చూసారా, ఇలా కలిపేసిన తర్వాత ఇలా వస్తుంది. చాలా సింపుల్గా పొడి పొడిగా ఉగ్గాని రెసిపీ రెడీ అయిపోయింది మనకి. సో నేను ముందు చెప్పినట్టుగా యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే ఈ బొరుగులు వేసిన తర్వాత పప్పుల పొడి అనేది చల్లుతారు. సో అలా చల్లితే చాలా ముద్దగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా చూసారా, ఇక్కడ మాత్రం మనకు పొడి పొడిగా వచ్చేసినాయి బొరుగులు. సో ఇలాగా మంచిగా పొడిగా బొరుగుల రెసిపీ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ టు 10 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, మనోదైస్ యూట్యూబ్ ఛానల్, అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.